హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే 1 కేజీ టమాటాలతో పక్కా కొలతలతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చడిని అయితే బ్యాచిలర్స్ కూడా పెట్టేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పచ్చడి పెట్టుకొని చూడండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా 1 కేజీ టమాటాలని శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే కడిగిన టమాటాలని తేమయం లేకుండా పొడి క్లాత్తో బాగా నీట్గా తుడిచేసుకొని ఇంకొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా తేమ లేకుండా చూసుకోండి, అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇలా టమాటాలన్నీ తుడుచుకొని మళ్ళీ గాలికి కాసేపు వదిలేసేయండి. ఇంకా అక్కడక్కడ తేమ ఏమైనా ఉంటే కనుక బాగా ఆరిపోతాయి. ఈలోపు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఇక్కడ మీకు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తెలియడం కోసం టమాటాలని అయితే కొలిచి చూపిస్తున్నాను చూడండి. 1 కేజీ టమాటాలు ఉన్నాయి అన్నమాట. 1 కేజీ టమాటాలకి 1/2 కేజీ చింతపండు అయితే కావాలి. చింతపండులో నారలు పీసులు ఏమీ లేకుండా ఇలా శుభ్రంగా ఉండే చింతపండు తీసుకోండి. చూడండి, చింతపండు అయితే 250 గ్రామ్స్ ఉంది. అలాగే మీకు కప్పు కొలతలతో కూడా చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పచ్చడి ప్రాసెస్లోకి వెళ్తే ఇలా ఆరిపోయిన టమాటాలకి పైన ముచ్చిక ఉంటుంది కదా, దాన్ని అయితే కత్తితో ఫస్ట్ తీసేయండి. పచ్చళ్ళకే కాదండి, మనం ఏ కర్రీలోకి వాడుకుంటున్నా కూడా ఈ ముచ్చికలను అయితే తీసేయాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటిని కూడా ఏదైనా ఒక కప్పు తీసుకొని దాంతో కొలిచేసుకోండి. ఇక్కడ నేను రెగ్యులర్గా కొలుచుకునే కప్పుతోనే కొలుచుకుంటున్నాను అనమాట. ఇక్కడ నాకైతే నేను తీసుకున్న కప్పుతో 4 కప్పులు టమాటాలు వచ్చినాయి. కొలుచుకున్న టమాటాలని ఎమ్మటే ఒక ప్యాన్లోకి వేసేసుకోండి. ఇలా మీడియం సైజులో ఉండే కప్పు తీసుకున్నారంటే కేజీ టమాటాలు 4 కప్పులు అయితే వస్తాయండి. ఇలా కొలుచుకున్న టమాటాలన్నింటినీ కూడా ప్యాన్లోకి వేసుకున్న తర్వాత టమాటాలు కట్ చేసుకునేటప్పుడు ఆ ప్లేట్లోకి కాస్త గుజ్జు కూడా వచ్చి ఉంటుందండి. ఆ గుజ్జును కూడా అందులోకి వేసేసుకోండి. అలాగే మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకోండి. టమాటాలు కాస్త మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి మనం ఏ కప్పుతో అయితే టమాటాలు కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. పచ్చళ్ళు లాంటివి పెట్టుకునేటప్పుడు శనక్కాయ నూనె వేసుకుంటే బాగుంటుందన్నమాట. నేనైతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే వేసుకుంటున్నానండి. ప్రస్తుతానికి నా దగ్గర శనక్కాయ నూనె లేదు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో టమాటాలని బాగా మగ్గనివ్వాలి. అలాగే మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. చూస్తున్నారు కదా, టమాటా ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగానే కొలిచి పెట్టుకున్న 1/2 కేజీ చింతపండు అయితే వేసుకోవాలి. 1/2 కేజీ చింతపండు కూడా టమాటాలు కొలుచుకున్న కప్పుతో అయితే 1 కప్పు నిండుగా వస్తుందండి. గుడ్డి గుర్తుగా చెప్పాలంటే కనుక 4 కప్పులు టమాటా ముక్కలకి 1 కప్పు చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1/2 కప్పు కల్లుప్పు, ఒకవేళ సాల్ట్ తీసుకునే పాట అయితే కనుక ఒక 2 టేబుల్ స్పూన్లు తగ్గించుకొని తీసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 కప్పు కారపొడి. ఇక్కడ నేను తీసుకున్న కారం అయితే బాగా కారం ఉందండి, అందుకని 1/2 కప్పు తీసుకున్నాను. ఒకవేళ మీరు తీసుకునే కారం కనుక కొద్దిగా కారం తక్కువగా ఉంటే 1/2 కప్పు మీద ఒక 2 స్పూన్లు అలా ఎక్స్ట్రాగా వేసుకోండి. పచ్చడి పర్ఫెక్ట్గా కుదరాలంటే ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి ఇంత వేసుకోండి, ఒకవేళ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇలా ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకుంటూ మగ్గించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. అలాగే ఆవాలు మెంతిపిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. కేజీ టమాటాలకి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మెంతులు వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అవ్వనివ్వండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఉంటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి జీలకర్ర లేదండి, అందుకని వేసుకోలేదన్నమాట. ఇలా ఆవాలు కూడా వేసుకున్న తర్వాత చిట్టపట్టలాన్నిచ్చి ఎమ్మటే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు అందులోకి ముందుగానే మగ్గించి పెట్టుకున్న టమాటాలు, చింతపండు ఇదంతా ఉంది కదా, దాన్ని మిక్సీ గిన్నెకి సగం సగం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఒకటేసారి మిక్సీ గిన్నెకు నిండుగా వేసుకున్నారంటే మిక్సీ అయితే సరిగ్గా తిరగదండి.
సో సగం సగం వేసుకొని ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకోండి. ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా గరిటెతో మొత్తం పైకి కిందికి కలిపేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ వాయిలో మెంతులు ఆవాల పిండి వేసుకున్నాం కదా, రెండవ వాయిలో వేసుకోలేదు. సో ఇలా కలిపేసుకున్నామంటే మొత్తం అంతా బాగా కలిసిపోతుంది. అలాగే ఈ టైంలోనే ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కనుక ఉప్పు కానీ కారం కానీ వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే టమాటా ముక్కలు కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు ఆయిల్ వేసుకోవాలి. పచ్చళ్ళలోకి ఆయిల్ పడితేనే టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఇంత ఆయిల్ వద్దనుకుంటే కనుక 1 కప్పు వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాల్ని చిటపటలాడనివ్వండి. ఆవాలు చిటపటలాడితే కనుక మనం పచ్చడి కలుపుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో ఆవాలు పట్టి కింద పడి టేస్ట్ చాలా బాగుంటాయండి. సో ఖచ్చితంగా చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత తొక్క ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిపాయలకు కొలత అయితే ఏముండదండి. నేనైతే ఒక గుప్పెట్ నిండా వేసుకున్నాను. మరీ ఎక్కువ కాకుండా మీడియంగా వేసేసుకొని వెల్లుల్లిని కూడా కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై అవ్వనివ్వండి. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకుని చిటపటలాడనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి అయితే వేసుకోవాలి. ఇలా పచ్చడి వేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అలాగే మంటని కూడా సిమ్లోని పెట్టుకొని కాసేపు పచ్చడిని అయితే ఉడకనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసి పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత పచ్చడి మొత్తాన్ని ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 5-6 నెలల వరకు నిల్వ ఉండే ఇన్స్టంట్ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.